సో గుంటూరు జిల్లా పోలీస్ ద్వారా గంజాయి మీద స్పెషల్ ఆపరేషన్ నిర్వహించడం జరుగుతూ ఉంది. సో గాంజా ఎవరెవరు అమ్ముతున్నారు, ఎవరెవరు కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎవరెవరు తీసుకువస్తున్నారు అన్ని దాని మీద పూర్తిగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి 1 by 1 అందరినీ అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అందరినీ లోపలికి పంపించడం జరుగుతూ ఉంది. అదే క్రమంలో నగరంపాలెం పోలీస్ స్టేషన్లో నిన్న 2 కేసులు నమోదు అయ్యాయి. సో ఒకటి క్రైమ్ నెంబర్ 10/25లో 1.2 kgs గాంజా 6 దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. దాంట్లో మెయిన్ ముద్దాయి హేమ సాయి చంద్ అలియాస్ చందు, అతను గుమ్మా సాయి అనే అతని దగ్గర నుంచి గంజాయి అమ్మడానికి తీసుకున్నాడు. ఆ గుమ్మా సాయి అనే అతను ఆల్రెడీ వేరే కేసులో గంజాయి కేసులో రిమాండ్లో ఉన్నాడు. ఆ గుమ్మా సాయి అనే అతను ఒడిశా నుంచి గాంజా తీసుకురావడం జరిగింది. నిన్న ఈ హేమ సాయి చంద్ ఈ గాంజా అమ్మేటప్పుడు మన వాళ్ళు రేడ్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ కేసులో మొత్తం 8 మంది అక్యూజ్డ్, దాంట్లో 6 అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా 2 అరెస్ట్ చేయాల్సి ఉంది. అదేవిధంగా క్రైమ్ నెంబర్ 10/25 ఈ కేసులో 3.2 kgs గాంజా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తం 11 మంది ముద్దాయిలు, దాంట్లో 5 మందిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ముద్దాయిలు ఇంతకు ముందు కూడా ఎన్డీపీఎస్ కేసెస్ ఉన్నవాళ్ళు 5 మందిలో A1 పాలెట్టి సల్మాన్ రాజు, ఇతని మీద ఆల్రెడీ ఎక్సైజ్ పిఎస్లో గాంజా కేసు ఉంది. A2 హేమంత్ రాజు, అతని మీద పెదకకాని పిఎస్లో గాంజా కేసు ఉంది. శుంకర వంశీకృష్ణ, అతని మీద నగరంపాలెం పోలీస్ స్టేషన్లోనే ఇంతకుముందు గాంజా కేసు ఉంది. రఘురామ్ అనే అతని మీద పట్టాభిపురం పిఎస్లో గాంజా కేసు ఉంది. ఈ కేసులో మొత్తం 5 మందిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇంకా 6 ఈ కేసులో ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. అది కూడా త్వరలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు 11 మందిని గాంజా ఎవరైతే అమ్ముతున్నారో, ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో కంటిన్యూస్గా గాంజా ఎవరైతే తీసుకువస్తున్నారో, అమ్ముతున్నారో వాళ్ళ మీద మేము రేడ్స్ చేసి వాళ్ళను అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 210 మెంబర్స్ని మనం లాస్ట్ 3 monthsలో అరెస్ట్ చేయడం జరిగింది. 45 కేసెస్ గాంజా కేసెస్ నమోదు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 70 kg గాంజా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 7 మంది ఎవరైతే మళ్ళా ఈ గంజాయి లో పాల్పడుతున్నారో, గంజాయి అమ్ముతున్నారు, గంజాయి కన్జ్యూమ్ చేస్తున్నారు, 7 మంది మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. ఎవరైతే మళ్ళా గంజాయి కేసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారో, ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళందరి మీద షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళ మీద నిఘా ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు మనకి కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్స్ 2 సబ్ డివిజన్లో చేయడం జరుగుతూ ఉంది. సో నిన్న కూడా పెదకకాని పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ 100 బైక్స్, డాక్యుమెంట్స్ లేని బైక్స్ మనం సీజ్ చేయడం జరిగింది. సో గంజాయి మీద ఆపరేషన్ చాలా ఇంటెన్సిఫై చేయడం జరిగింది. సో దీంట్లో ఎవరైతే గంజాయి ఎలా దొరికినా, అది ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, అది కన్జ్యూమర్స్ని కూడా మేము ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నాము. ఎవరైనా గాంజా తాగుతున్నాడంటే చిన్న క్వాంటిటీ ఉన్నా కూడా అది వాళ్ళని అరెస్ట్ చేసి లోపలికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా వైడ్ స్ప్రెడ్గా ఈ సంకల్పం ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి, కాలేజెస్, స్కూల్స్కి వెళ్ళి అక్కడ యువతని ఎడ్యుకేట్ చేయడము, అవేర్నెస్ కల్పించడము, గాంజాతో జరుగుతున్న నష్టాలు వివరించడము, ఇది కంటిన్యూస్గా నడుస్తూ ఉంది. ఇప్పటి వరకు 70 చోట్ల సంకల్పం ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా కొన్ని సినిమా థియేటర్స్లో కూడా గంజాయి మీద అవేర్నెస్ వీడియోస్ కూడా డిస్ప్లే చేయించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కొన్ని పబ్లిక్ సెంటర్స్లో కూడా, బజార్లలో కూడా అనౌన్స్మెంట్ చేయించడం జరుగుతూ ఉంది. ఆటోస్లో అనౌన్స్మెంట్ పెట్టి అది టౌన్లో కానీ, విలేజెస్లో కానీ అనౌన్స్మెంట్ చేయించడం జరుగుతూ ఉంది. గంజాయి మనం వార్ ఫుటింగ్ మీద గంజాయి మీద పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా పనిచేయడం జరుగుతూ ఉంది. గంజాయిను పూర్తిగా నిర్మూలించాలి, గంజాయి రహిత జిల్లాగా, గంజాయి ఫ్రీ జిల్లాగా గుంటూరుని మార్చుకోవాలనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంది. ఈ కేసులో
మంచి పని చేసిన వెస్ట్ డిఎస్పి, అదేవిధంగా నగరంపాలెం ఇన్స్పెక్టర్, నగరంపాలెం ఎస్ఐస్ అండ్ టాస్క్ ఫోర్స్ టీమ్ని అందరినీ మేము ఇప్పుడు సర్టిఫికెట్స్ చేసి అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ. విజయ్ కుమార్, పి శ్రీనివాస్, జానీ, పనిరాజు, గంగరాజు, జాన్ సైదా, ఏ శ్రీనివాసరావు, కె సాంబశివరావు, షకీలా, తీసుకెళ్ళండి.